నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామాలకు ప్రతిరోజు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 291 నామము పురుషార్థ ప్రద. పద విభజన ప్రతిపదార్థం పురుష అర్థ చతుర్వేద పురుషార్థములను ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించున్నది. ధర్మ అర్థ కామ మోక్షాలను చతుర్వేద పురుషార్థాలు అంటారు. వీటిని గృహస్థాశ్రమంలో పొందడం ధర్మం. ధర్మంతో అర్థాన్ని సంపాదించాలి. సంపాదించిన అర్థంతో కామములను ధర్మబద్ధంగా అనుభవించాలి. తరువాత ముక్తి కొరకు సాధన చేయటం ధర్మం. పురుషార్థాలను ప్రసాదించేది శక్తితో కూడిన రుద్రుడు, అంటే రుద్రానే. రుద్రుడు శ్రీ లలితామాత రుద్రుని రూపంలో తనను ఆరాధించే వారికి పురుషార్థాలను ప్రసాదిస్తుంది. అర్చనం వివిధం చైవ వామదక్షిణ భేదతః వామేన వా దక్షిణేన పూజానాం తు యథారుచి. మాతను శాస్త్ర ప్రకారంగా సమయ మార్గంగా గాని అశాస్త్రీయంగా గాని వామాచారంగా గాని ఆరాధిస్తే చాలు, ఆమె పురుషార్థాలను ప్రసాదిస్తుంది. పురుషార్థాలను ధర్మ ప్రకారంగా పొంది అనుభవించడమే మానవ జీవిత లక్ష్యం. ఆమెను ఆరాధించని వారు సంసార బంధాలలో చిక్కుకొని అనేక జన్మాలను పొందుతారు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము ఇవి 4 ఆశ్రమములు. వీటిలో గృహస్థాశ్రమము చాలా గొప్పది. ఈ ఆశ్రమంలోనే పురుషార్థాలు పొందడానికి అవకాశమున్నది. పురుషార్థాలు ఇహ పర సాధకులు. పురుషార్థాలను గురించి రామాయణంలో ధర్మ ప్రభావతి ధర్మత్ ప్రభావతే సుఖం ధర్మేణ లభ్యతే సర్వం ధర్మసారమిదం జగత్ అని చెప్పబడింది. అంటే ధర్మచరణ వలన సంపదలను పొందాలి. ఆ సంపదల వల్లనే ధర్మంగా సుఖాలు పొందాలి. ధర్మచరణ వలనే జ్ఞానం వల్లనే ముక్తి కలుగుతాయి. పురుషార్థాలు ఒక యోగం వంటిది. వీటిని పొందాలంటే పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాతను ఉపాసించాలి. ఉదయం పూట ధర్మము, మధ్యాహ్న కాలం నుంచి అర్ధ సాధన, సాయం సమయం దాటిన తర్వాత కామము, ఆ తర్వాత మోక్షము, రాత్రులందరూ చివరి భాగంలో పరమేశ్వరిని ఉపాసించాలి. షోడాశి మహామంత్రోపాసన వల్ల వచ్చే ఫలితము ధర్మం అంటే జన్మజన్మలకు ఇష్టాప్రాప్తిని, అనిష్ట పరిహారాన్ని పొందడానికి సాధనాలను గ్రహించడం. అర్థం అంటే ఆ సాధనాలను జీవితాంతం అనుష్ఠించడం. కామం అంటే తాత్కాలిక సుఖాలు పొందడానికి అవసరమైన ఉపాయాలు ఉపయోగించటం. మోక్షం అంటే పునర్జన్మ లేకుండా జీవాత్మ పరమాత్మలో ఏకం కావటానికి చేసే సాధన. ఈ పురుషార్థాలు ప్రతి జీవి నెరవేరేటట్లుగా అవకాశాలు కల్పించేది పరమేశ్వరి. పురుషార్థాలను ప్రసాదించేది కూడా పరమేశ్వరి. అందుకే ఆమె పురుషార్థప్రద అనబడుతుంది. మొదటి 3 అంటే ధర్మార్థ కామాలను భార్యాభర్తలు ఇద్దరు కలిసి సాధించవచ్చునేమో కానీ 4వదైన మోక్షం మాత్రం వ్యక్తిగతమైనదే, సాధనకు సంబంధించినది. అందుకే వివాహ మంత్రాలలో ధర్మేచ అర్థేచ కామేచ నాతి చెరామి అని చెబుతారు, కానీ మోక్షేచ అని చెప్పరు. ధర్మార్థాలు అనే 2 గట్ల మధ్య కామము అనే ప్రవాహము సాగాలి. అంటే హద్దులను నిర్ణయించే ధర్మము, అర్థం అనే 2 గట్లను అతిక్రమించకుండా కామం ఉండాలి. అర్ధకామాలు 2 ధర్మోత్తరంగా ఉండాలి గాని కామోత్తరంగా ధర్మార్థాలు, అర్ధోత్తరంగా ధర్మకామాలు ఉండకూడదు. ఓం పురుషార్థ ప్రదాయ నమః. షడాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియోస్ చూడగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.